చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీసులు చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన గరికా సుబ్బరాజు ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణం దేశాయపేట గ్రామాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లుగా వెల్లడించారు. ఇక బాధితులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అతడి వద్ద నుంచి 7.80 లక్షల విలువైన 52 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు 24 కేసులు చైన్ స్నాచింగ్ చేసి నేరస్తుగా ఉన్నాడు. ఆయన మీద ఘంటసాల పోలీస్ స్టేషన్లో ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉండడం జరిగింది. గరికా సుబ్బరాజు మన వేటపాలెం మండలంలో ఆమోదగిరి పట్టణం ఒకటి, రామన్నపేట పరిధిలో 2 వేటపాలెం ఎస్ఐ గారు, చీరాల సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, వేటపాలెం పోలీసు సిబ్బంది వీళ్ళందరూ ఒక టీంలుగా ముద్దాయి నేరస్తుల కోసం సీసీ కెమెరాలు, టవర్ డంపులు అన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ సీడీ వెరిఫై చేసుకుంటూ అదే నేరస్తుడు ఈరోజు వేటపాలెం మండలంలోకి రావడం, అతన్ని పట్టుకోవడం, బంగారు సత్తును కూడా మళ్ళా గుడివాడ ప్రాంతాలకు వెళ్ళేసేసి వాటిని